మరలా చదువుదాం ఆ మాట. నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయి. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. This is a psalm of prayer of David, the prayer of David, a psalm filled with prayers, pleadings, intercessions. ఇందులో ప్రార్థనలు ఉన్నాయి, యాచనలు ఉన్నాయి, విజ్ఞాపనలు ఉన్నాయి, బ్రతిమిలాడడాలు ఉన్నాయి, కృతజ్ఞతలు ఉన్నాయి, స్తుతులు ఉన్నాయి, స్తోత్రములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఇట్స్ కాల్డ్ ద సామ్ ఆఫ్ ప్రేయర్. 90వ కీర్తన మోషే ప్రార్థన గీతం ఎలాగనో, 51వ కీర్తన దావీదు పశ్చాత్తాపపు గీతం ఎలాగనో, 23వ కీర్తన దావీదు యొక్క వేడుకోలు ఎలాగనో, ఈ 86వ కీర్తన దావీదు యొక్క విన్నపం, దావీదు యొక్క ప్రార్థన. చాలా చాలా మాటలు ఉన్నాయి ఇందులో. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ వన్ వర్డ్, దట్ ఈస్ వర్స్ 11. యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. అదేనా? నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయుము. Teach me thy way, O Lord, I will walk in thy truth. Unite my heart to fear thy name. ఏక దృష్టి, నీకు భయపడడానికి కాదు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయానికి ఏక దృష్టి కలుగజేయి. ఈ అధ్యాయం అంతట్లో 17 వచనాలలో కూడా నన్ను కాపాడు, రక్షించు, కాపాడు, లేవనెత్తు, విడిపించు, ఆలకించు, ఈ మాటలే కనబడుతూ ఉంటాయి. కానీ ఈ 11లో కొంచెము డిఫరెంట్ గా ఉంటుంది. నా హృదయానికి ఏక దృష్టి దాచి, గివ్ మీ a single heart to fear your name. నీ నామానికి భయపడడానికి నా హృదయానికి ఏక దృష్టి కలిగి. ఆ మాట వచ్చిందా? నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయుము. ఏంటి దాని అర్థం? దేవుని నామానికి భయపడడానికి ఏక దృష్టి కావాలా? నిజంగా దేవుని పేరుకు భయపడడానికి, దేవుని నామమునకు భయపడడానికి ఏక దృష్టితో పని. మరి అంత క్లియర్ గా, అంత పర్టిక్యులర్ గా చెప్పాల్సిన అవసరం ఏంటి? వై హ్యావ్ అ సింగిల్ హార్ట్? అంటే మనలో డబల్ హార్ట్స్ ఉంటాయా? ఒక వ్యక్తిలో ఎన్ని హృదయాలు ఉంటాయి? ఎన్ని గుండెలు నీకు అంటాం కదా, మనకి ఎన్ని ఉన్నాయి? దావీదేమో నాకు ఏక దృష్టిగా అయితే in English, unite my heart, and in another translation, verse 11. That I may walk in your truth, let my heart to fear you. And ఇంకొక దాంట్లో ఉంటుంది, give me a single heart. Give me a single, అంటే ఒక హృదయం. That shows we may have many types of hearts. Not the types, రకాలు కాదు, but many hearts within us. చాలా చాలా గుండెలు ఉంటాయి మనలో. అవి ఎన్ని రకాలు నేను చెప్తాను, చాలా తెచ్చుకున్నాను. 51వ కీర్తనలో 10 నా యందు శుద్ధ హృదయము కలుగజేయి. అదే సెకండ్ లో స్థిరమైన మనస్సు. ఇంకా 12 సమ్మతి గల మనస్సు. ఇంకా 17 విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయ. ఈ మాట 86 11లో
నాకు ఏక దృష్టి, నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము అని అంటే ద పాసిబిలిటీస్ అలా అలా జరగవచ్చు. అతని పాయింట్స్ రాసుకున్న చూడండి. Number 1 is undivided heart. Undivided means undivided. Divided అంటే విభజించడం. Undivided అంటే విభజింపబడని, రెండుగా లేదా అనేకములుగా విభజింపబడని హృదయం. And the second one I got it is unadulterated heart. Unadulterated అంటే unadulterated heart. భ్రష్టము కాని, we can say that. భ్రష్టము కాని. భ్రష్టము అంటే చెప్పాం కదా, జీవము లేని, జీవము గల దేవుని విడిచిపోవునంటే దుష్ట హృదయం మీలో ఒకవేళ ఉండునేమో చూసుకోండి. ఇదే 12వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే భ్రష్టుడు అని ఉంటుంది. ఏంటది? భ్రష్టుడు. ఒక పోటీ కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండునేమో. అన్నిటిని కలిపేసి unadulterated heart. And the third one is unshakable heart. Shaking means కదల్చబడడం. Unshakable means కదల్చబడని. Then another word is undestructible heart or undeviated heart. Deviate అంటే తొలగిపోవడం, డిస్ట్రక్ట్ అంటే నాశనం అవడం. బట్ దిస్ ఈస్ అన్డిస్ట్రక్టబుల్ హార్ట్. చదరిపోని హృదయం, కదల్చబడనేది, నాశనం, ఛిద్రం బాగుంటుంది, ఛిద్రం చేయబడని హృదయం. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ undefiled, మలినం లేని హృదయం. నాకు ఏక దృష్టి కలగజేయి అనే దావీదు దేవుని దగ్గర వేడుకున్నప్పుడు హిస్ ఇన్నర్ మీనింగ్స్ ఆర్ దిస్: అన్డివైడెడ్ హార్ట్, యునైట్ మై హార్ట్ అంటే చెదిరిపోయింది నా హృదయము, చెదిరిపోయింది. డిఫైడ్, అన్డిఫైడ్ అంటే మలినమైపోయింది. శుద్ధ హృదయం కలగజేయి. తొలగిపోయింది, అన్డీవియేటెడ్ హార్ట్, ఒకప్పుడు తొలగిపోయింది, చెదరిపోయింది. సో ఇప్పుడు బ్రింగ్ మీ, గ్యాదర్ మై హార్ట్, సమ్మతి గల స్థిరమైన మనస్సు నాలో కలిగించి. అన్అడల్టరేటెడ్ హార్ట్ అంటే భ్రష్టము. దేవుడు దావీదును భ్రష్టుడా అని అనలేదు, కానీ దావీదు చేసిన పని భ్రష్టమైనది. ఎందుకంటే ఓ నీతిమంతుని ఎవరు నీతిమంతుడు? ఊరియా. నీ సొంత తొట్టిలో గొర్రెపిల్ల ఉంచుకొని కూడా పేదవాడు, వాని తొట్టిలో ఉన్నది ఒక గొర్రెపిల్లే, ఆ ఒక్కదాన్ని కూడా తీసుకొచ్చుకొని నువ్వు సంతోషంగా విందారగిస్తావా వదిలించి అని చాలా కోపడుతుంది. అందుకే అడుగుతాడు, ఐ వాంట్ టు హ్యావ్ సింగిల్, క్రియేటింగ్ మీ a clean heart. 51. Creating me a clean heart and renew a right spirit within me. శుద్ధ హృదయం కలుగజేయి నా అంతరంగంలో స్థిరమైన మనసు. I don't have a stable heart. I don't have my heart is shaky. నేను అటు ఇటు కదిలిపోతున్నాను, నా మనస్సు తొలగిపోతూ ఉంటుంది, అటు ఇటు కదిలిపోతుంటుంది. సో హెల్ప్ మీ టు స్టాండ్ స్ట్రైట్. నా మనస్సు కదిలిపోకూడదు, నా హృదయం కదిలిపోకూడదు. హెల్ప్ మీ టు హ్యావ్ a stable heart. లోకం చూసినప్పుడు నా మనసు పరిపరి విధాలుగా పరిగెత్తకూడదు. కాని సమయం, యుద్ధం బయట అక్కడ ముమ్మరంగా యుద్ధం జరుగుతుంది. యుద్ధం సమయంలో ఆరు బయట పైన ఆ మేడ మీద హాయిగా విశ్రాంతిగా తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు తిరగాలి అలాగా? ఈ తప్పు, ఈ పాపం చేసిన దానికంటే యుద్ధం జరుగుతున్నప్పుడు తను రెస్ట్ తీసుకున్నాడు చూసారా, అది భయంకరమైన పాపం. అందుకే ఈ చేసిన తప్పిదాన్ని దేవుడు అంత కఠినంగా శిక్షించాల్సి వచ్చింది.
ఒక పక్కన సైనికులు అందరూ కూడా ప్రాణాలు శత్రువు దగ్గర పెట్టేసి, ప్రాణాలు వదిలేసి, ప్రాణాలు తమవి కావనుకొని యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు అంతగా యుద్ధం చేస్తున్నప్పుడు నీకెక్కడ విశ్రాంతి ఏంటి? నువ్వు ఎలా సేవ తీరగలవు? పచ్చిక గల చోట్ల నన్ను ఆయన సేవ తీరుస్తున్నాడు అంటావు. అంత ముమ్మరంగా యుద్ధం జరుగుతుంటే వాళ్ళ ప్రాణాలు లైన్లో పెట్టేసి వాళ్ళు యుద్ధం చేస్తుంటే నీకు ఇక్కడ ఏం పని? అందుకే ఆ లూజ్ ఆ అవకాశం తీసుకొని అపవాది జస్ట్ అట్లా ట్విస్ట్ అనకూడదు, అట్లా జస్ట్ అలా షేక్ ఇచ్చిందంటే యేసుప్రభు వారి కనుక ఒక్క నిమిషంలో లోకమహిమంతా చూపించేసింది. ఒక్క నిమిషంలో పర్వత శిఖరం మీదకి తీసుకువెళ్ళేసి, ఆ దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళేసి ఒక్క నిమిషంలో లోక మహిమంతా చూపించేసి, నువ్వు కనుక నాకు మ్రొక్కేవా ఈ మహిమంతా నీదే చూపించింది. He may have been tempted, but he was not. శోధింపబడే టైం అది, శోధింపబడే టైం, ఆ మూమెంట్ అలాంటిది. కానీ he was not. ఆ పరిస్థితుల్లో నిన్ను నీవు నిలబెట్టుకొని, ఆ పాపపు పరిస్థితుల్లో నిన్ను నీవు నిలబెట్టుకొని, వాక్యము మీరిన పరిస్థితుల్లో నిన్ను నీవు నిలబెట్టుకొని, వాక్యము మీరి నిలబడి నేను పాపం చేయకుండా నాకు సహాయం చేయంటే ఏ వైపు నుంచి వచ్చి సహాయం చేయాలి దేవుడు? నువ్వు వాక్యం అనుసరించి, వాక్యాన్ని నమ్మి, నీ హృదయంలో వాక్యం పెట్టుకొని, దేవా నా హృదయంలో నీ మాట పెట్టుకున్నానయ్యా, నేను పాపం చేయకుండా నాకు సహాయపడు అని అంటే దే విల్ ఫైట్ ఫర్ యు. కష్టపడతాడు, పోరాడతాడు నీ కోసం. కానీ నువ్వు పాపపు స్థలంలో నిలబడి నేను పాపం చేయకుండా నన్ను కాపాడంటే, నువ్వు నిలబడిన స్థలమే పాపము. నువ్వు నిలబడి నీ పాదములు నిలబడినదే పాపపు భూమి. అందుకే అడిగాడు, I want to have an undestructible heart, unadulterated heart, undivided heart, and what? Undefiled heart, unshakable heart. ఇది దావీదు ప్రార్థన. నాకు ఏకదృష్టి కావాలి, నాకు ఏకదృష్టి కావాలి. నా దృష్టి కదిలిపోకూడదు. నేను ఇంతకుముందు కదిలిపోయాను, అలా కదిలిపోకూడదయ్యా. నాకు స్థిరమైన మనసు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా కలుగు చేయి. ఆ మాట 2 సార్లు అడుగుతాడు. సమ్మతి గల మనసు నాకు. ఒకవైపు ఆ పరిస్థితి ఏమో, తను నిలబడిన పరిస్థితి ఏమో పాప పరిస్థితి. అతను బ్రేక్ చేసాడు ఆల్రెడీ వాక్యాన్ని, ఆ యుద్ధ ప్రమాణాలని బ్రేక్ చేశాడు. యుద్ధం చేయాల్సిన రాజు ఇక్కడ సేద తీరడం ఏంటి? అది బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసి అక్కడుండి నా మనసులో ఎలాంటి గలిబిలి రాకూడదు, నాకేమైనా గలిబిలి కనపడితే ఐ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్, నేను కంట్రోల్ చేసుకునే నిగ్రహ శక్తి నాకు కావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? చూసాడు, చూడరానిది చూసాడు. He should have maintained his heart, but no, he inclined it to it. లొంగిపోయాడు. అంత మాత్రమేనా? ఆ జరగకూడనిది, చేయకూడనిది చేయడానికి మనసు తీర్మానించుకున్నాడు. సరే చేసాడు. ఇట్స్ నాట్ ఓకే, బట్ హి డిడ్ ఇట్. అండ్ దెన్ ఆ మాటని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశాడు? హత్య. అది ఎలాగా? మ్యానిపులేటెడ్ వర్డ్. కరెక్ట్గా యుద్ధము మోపుగా ఎక్కడ జరుగుతుందో అక్కడ పెట్టాడట మూల్యాన్ని. ఎంత దొంగపోతే అది, భ్రష్టపు మనసు అది. కావాలని తన తప్పు కనపడకుండా. ఎవరికి తెలియదు, ఈవెన్ యోవాబుకు కూడా తెలియదు. ఎందుకు తెలుసు కదా దావీదుకి అలా యుద్ధం అక్కడ మోపుగా జరుగుతుందని. అక్కడ పెట్టమంటున్నాడు ఏంటి? ఆయన కింగ్ కదా, మాట వినాలని చెప్పేసి పెట్టేసాడు. బట్ గాడ్ ఇస్ సీయింగ్ దట్. ఊరియా కూడా తెలియదు పాపం ఏం జరుగుతుంది, కానీ దేవుడు చూస్తున్నాడు. అందుకే అడిగాడు, I want to have an unadulterated heart. భ్రష్టత్వం లేని మనసు, లేని దృష్టి కావాలి, భ్రష్టత్వం లేని మనసు కావాలి. అప్పుడే నీ నామానికి నేను భయపడగలను. ఇవి లేకుండా దేవుడి నామానికి భయపడడం చేద్దాం. అండ్ ఇఫ్ యు ఆర్ ఫియరింగ్, దట్ ఈస్ నాట్ రైట్. ఇది లేకుండా ఏమి విభజింపబడని, భ్రష్టత్వం లేని, కదిలింపబడని, చెదరిపోని, మలినం కాని ఈ హృదయములు
మనలో లేకుండా మనం దేవునికి భయపడడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. That is the fear and that is the devotion. అదే భక్తి. Nothing else. నిజంగా మనలో అలాంటి హృదయం. I have an unshakable heart. Do I? I have an unadulterated, భ్రష్టత్వం లేని ఉందా? కదల్చబడని ఉందా? మలినం కాని ఉందా? తొలగిపోని undeviated ఉందా? We are prone to these things. We are so simply లొంగిపోతాం. సింపుల్గా ఏదైనా ఒక్క గాలట్లో వచ్చిందా వంగబడిపోతాం, వంగిపోతాం, వాలిపోతాం, కళ్ళ నుండి జల వాలిపోతాయి. భయము తల మొదలుకొని అరికాలి వరకు అట్లా గట్టిగా అట్లా వణికించేస్తాం. We are shakeable. Then how do we fear God? అందుకే అబ్రహాము చెప్పాడు, make sure that you walk before me without a blame. And what does that mean? Make sure you have unadulterated heart. ఒకప్పుడు చేసావు, ప్రస్తుతంగా నడిచేవు, ఇప్పుడు నడవద్దు. చాలా భయంకరంగా మాట్లాడిన మాట. ఆ మాటే అబ్రహాం నరాలన్నిటిని అట్లా ఉడికించేసి అంతే. ఇక అసలు వెనక్కి చూడలేదు. ఆ మాట తీసుకొచ్చి శారాకి చెప్పాడు. శారా అసలు పూర్తిగా జీవితాన్ని మార్చేసాడు. అంత భయం తీసుకొచ్చిందన్నమాట. Walk before me blameless. They were in the blame. వాళ్ళ దోషంలో ఉన్నారు. వాళ్ళ మీద దోషం మోపాలి దేవుడు. ఎందుకు ఇలాంటి పని చేసావని అని అడగాలి. ఆ హవన్ అడిగాలి, నువ్వు చేసిన పని ఏంటి అని అడగాలి. అప్పుడు ఏం చెప్పేవారు మరి? అలా అడగకుండా నువ్వు ఇలా నడవాలని చెప్తాడు దేవుడు. అప్పుడు డైరెక్ట్గా అర్థమైపోతుంది అబ్రహాం. సో ఈ మధ్యాహ్నకాల సందర్భంలో మన హృదయం దేవునికి భయపడాలి, మనం దేవుని నామానికి భయపడాలంటే ఇది కావాలి. 1 2 3 4 5 5 హృదయాలు ఉన్నాయి. 5 రకాలైన హృదయాలు. వీటిల్లో ఏ హృదయం మీదే కదిలిపోబడేదా, భ్రష్టమైపోయినదా, లేదా తొలగిపోయేదా? చాలా 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 సింపుల్గా మన మనసు తొలగిపోతుంది. నీకు గమనించారా? నా మాటలు అర్థమవుతున్నాయా? నేను నిజమే మాట్లాడుతున్నాను. చాలా సింపుల్గా తొలగిపోతుంటాయి నా మనసు. చాలా చాలా సింపుల్గా, చాలా సింపుల్గా. కానీ ప్రభు అంటున్నాడు, నో నో నో, యూ షుడ్ హ్యావ్ అ స్టడీ. He knows that you have that destructible heart, but he's wanting you to have undestructible heart. తెలుసు నీది తొలగిపోయే మనసు తెలుసు, అందుకే మాట్లాడుతున్నాడు. నీది తొలగిపోయేదని, నీది కదిలింపబడేదని, నీది మూవ్ అవుతూ షేక్ అయిపోయేదని తెలుసు, అందుకే మాట్లాడుతున్నాడు. కదిలిపోకూడదు, కదలదు, స్ట్రైట్గా నిలబడు. ఆల్రెడీ ఊగిపోతున్నాను కదా, నేను అలా స్ట్రైట్గా నిలబడగలను అంటావేమో. దేవుని మాట నేను స్ట్రైట్ చేస్తాను. బిలీవ్ దాట్. ఆ మాట నమ్మ. హృదయాన్ని గట్టి స్టడీగా నిలబడతాను. ఇక భూమి కిందకి భూమిపైకి ఆకాశం కిందకి వచ్చినా కానీ నీ హృదయం కలవచ్చు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చొప్పున జరిగించేవాడు డాష్ నిరంతరం నిలుస్తాడు. ఎలా? వాక్యం ఎలా ఉంటుంది అంతలాగా నిల్చుంటాడు. కదల్చబడడు, అంతే. నో మూవింగ్, నో షేకింగ్, నో డిస్ట్రాక్షన్, నో డీవియేషన్, నో డిఫైల్ అండ్ నో అడల్టరేషన్, నో డివైడింగ్. ఒక మాట, కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు చాలా సింపుల్గా మన మనసు విడిపోతుంది. ఒక మాట ఉంటుంది, ఒక ఆలాపన ఉంటుంది, ఇలా చేయకూడదు అని ఒక ఆలాపన ఉంటుంది. కానీ వీళ్ళు సింప్లీ డివైడెడ్. చాలా సింపుల్గా మన మనసు 2 ముక్కలు అయిపోతుంది. దేవుడి దగ్గర దేవుడిలాగా, బయటకెళ్ళాగా సింపుల్గా మెయింటైన్ చేస్తాం. వీఆర్ సో క్యాపబుల్. మనలాగా ఎవరు చేయలేదు అలాగా. వీల్ మెయింటైన్ లైక్ దాట్. అలా డిలీట్ అయిపోతుంటుంది. కానీ దావీదు ప్రార్థన విన్నపం. 10 మంది దావీదు ఇష్టంగా అడిగేదాన్ని,
119 అడుగుతాడు, నీ ఆజ్ఞలను విడిచి నేను తిరగకూడదు, నన్ను తిరగనీయొద్దు. నీ ఆజ్ఞలను విడిచి నేను దూరంగా పోకూడదు, నన్ను తొలగనీయొద్దు, నన్ను త్రోసివేయనీయొద్దు, నన్ను పరిగెత్తనీయొద్దు. He knows that he is easily deviated. త్వరగా చాలా సులువుగా తొలగిపోతాడని తెలుసు, అందుకే అడుగుతున్నాడు, నేను తొలగిపోకూడదు. మీరు ఎప్పుడైనా చదివారు పూర్తిగా 119 గీతం? ఆ మాటలే ఉంటాయి చూడండి, ప్లీడింగ్ ఉంటాను, నన్ను అలా తొలగిపోనిపోతు, నన్ను అలా వెళ్ళిపోనిపోతు. Because I know how easily I can be manipulated, how easily I can be deceived, how easily I can be deviated. నేను అంత సింపుల్ గా తొలగిపోతాను నాకు తెలుసు. మన మనసు మనకు తెలియదా? తెలుసా? మన హృదయం మనకు తెలుసు. సో we have to confess it. Lord, I am so simple to deviate. I'll be simply deviated. So help me to stand straight. నాకు నిబ్బరమైన కొంటే, నాకు ఆ దృఢమైన హృదయం. అదే హెబ్రీలో అంటాడు, దర్శనమే కదా, విశ్వాసం లేని దుష్ట హృదయం అని. దాని క్రింద ఉంటుంది చూడండి, 13:15 లాస్ట్ లైన్. నేడు అనబడే సమయం ఉండగానే, హెబ్రీ 3:13 లాస్ట్ లైన్. నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుబడి, అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం. అండ్ దాట్ షోస్ ఆ దృఢ హృదయము, దృఢ విశ్వాసం అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. అది వేడుకోవాలి మనం ప్రభు దగ్గర నుండి. నిబ్బరమైన హృదయం కావాలి, స్థిరమైన హృదయం కావాలి మనకి. ప్రభు మీద సంపూర్ణంగా ఆనుకునే స్థిర హృదయం కావాలి. అప్పుడు చాలా చాలా సింపుల్ గా, చాలా చాలా చక్కగా మన హృదయము దేవునికి భయపడతాం. ఇవేమి లేకుండా మనం దేవునికి భయపడడం సాధ్యం కాదు, చేత కాదు. మనల్ని మనం అలా మోసం చేసుకోకూడదు. నా హృదయం ఈజీగా తప్పిపోయింది అనుకో, నేను ఎలా దేవునికి భయపడుతున్నట్టు? ఏదన్నా తప్పిదం కనపడగానే నా హృదయం ముక్కలు అయిపోయింది అనుకో, నా హృదయం తొలగిపోయింది అనుకో, ఓ పాపపు ప్రదేశంలో, పాపపు స్థలంలో, పాపపు పరిస్థితుల్లో నేను నిలబడగానే నా హృదయం పెగిలిపోయి, నా హృదయం భ్రష్టం అయిపోయింది అనుకో, నేను ఎలా దేవునికి భయపడతాను? ఒకవేళ నిజంగా నేను భయపడేదానని అయితే నా హృదయం భ్రష్టం కాదు, నా హృదయం తొలగిపోదు, నా హృదయము విడిపోదు, కదిలిపోదు. ఆ భయం లేదు కాబట్టి నేను ఇలా తొలగిపోతున్నాను. మనం ఎలా తొలగిపోతాం? అందుకే మనం ప్రభువుని అడిగాం, దేవా, ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దాట్. నేను అలా ఉండొద్దు, నేను అలా ఉండకూడదు. ఐ వాంట్ టు హ్యావ్ అ స్ట్రైట్ హార్ట్, అ స్టెబుల్ హార్ట్. అదే యూనైట్ మై హార్ట్, నా హృదయాన్ని గ్యాదర్ మై హార్ట్. Because it was deviated, it was adulterated, it was distracted, నాశనం అయిపోయింది, కదిలిపోయింది, తొలగిపోయింది, భ్రష్టం అయిపోయింది. సో గ్యాదర్ everything, గ్యాదర్ అండ్ నా గుండెని కట్టండి. గుండె చెదరని వారిని బాగు చేయవాడు, గాయములను కట్టువాడు. సో గ్యాదర్ మై హార్ట్, నా హృదయాన్ని గ్యాదర్ చేయండి, సమకూర్చండి. ఏక హృదయం కలిగి ఉన్నట్లుగా, శుద్ధ హృదయం కలిగి ఉన్నట్లుగా, స్థిరమైన మనసు కలిగి ఉన్నట్లుగా నా హృదయాన్ని సమకూర్చండి అని ప్రభుత్వం వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మనం చిన్న ప్రారంభించాం.